అత్తి పండ్లను అంజీరా పండ్లు లేదా ఫిగ్స్ అని అంటారు. ఈ పండ్లను చాలా మంది బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్ లాంటి ఇతర డ్రై ఫ్రూట్స్ తో కలిపి ఆరోగ్యం కోసం తీసుకుంటారు. దీని ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు. నిద్రలేని సమస్యను కూడా అంజీరా పండ్లతో సులువుగానే అధిగమించవచ్చు. శరీరంలో సెరిటోనిన్ స్థాయిలను మెరుగుపరిచే అంజీరా డిప్రెషన్ను సైతం తగ్గిస్తోంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ పండ్లలో పీచు పుష్కలంగా ఉండటంతో పాటు ప్రోబయాటిక్స్ సైతం ఉంటాయి. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దూరం అవుతాయి. అయితే అత్తి పండ్లను చాలా మంది శాకాహార పండు అని భావించినా ఈ పండును కొంతమంది మాంతం మాంసాహార పండు అని అనుకుంటారు. ఈ పండు ఉత్పత్తి అయ్యే ప్రక్రియ భిన్నంగా ఉండటమే ఎందుకు కారణం అని మనం చెప్పొచ్చు. కొన్ని రకాల అత్తి పండ్ల అభివృద్ధికి తూనీగలు, కందిరీగలు అవసరం కాగా కొన్ని అత్తి పండ్లలో వీటి గుడ్లు, లార్వాలు పెరుగుతాయని తెలుస్తోంది. కొన్ని రకాల అత్తి పండ్లు తూనీగలు, కందిరీగల పరాగ సంపర్కం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతాయి. అయితే ఆధునిక కాలంలో అత్తి పండ్లను ఇతర విధానాల ద్వారా కూడా అభివృద్ధి చేస్తున్నారని తెలుస్తోంది. ఉపవాస సమయంలో డ్రై ఫ్రూట్స్ తినేవాళ్ళు అంజీరాకు దూరంగా ఉంటే మంచిదని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అంజీరా పండ్లను తినేవాళ్ళు ఈ విషయాలను కాస్త గుర్తుంచుకోండి. ఈ స్టోరీలో మేము అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిలోని సూచనలను పాటించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి.